హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజైతే విషయం చెప్పుకోలేదు ఏంటంటే, కొన్ని రోజులు ఇంటి వీడియో తీసారు కదా, అదేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. కాబట్టి అయితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి కొన్ని రోజులు అయితే వీడియో ఎడిచారు. ఈరోజు అయితే కంటిన్యూ అయితే వీడియో ఎడిచాను. అలాగే మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే అండి. మీ యొక్క సపోర్ట్ అనేది ఆ ధైర్యంతో అయితే వీడియో అయితే ఎడిచాను. ప్లీజ్ మీ యొక్క సపోర్ట్ అయితే కావాలి. మీ సపోర్ట్ అయితే మాకు ఎంతో అవసరం. ఇప్పుడు ఆలోచించకుండా ప్రీవైజ్ చూడండి. ప్రీవియస్ తర్వాత ఎడిటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవైజ్ చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫ్రీ అయితే ఇచ్చారు కదా, ఒక డైలాగ్ నుంచి అయితే వేసాను. అది బాయ్స్ అని చేసుకోవచ్చు, గర్ల్స్ అని చేసుకోవచ్చు. ఇది మన సబ్స్క్రైబర్ 2 days 4 days అంటే అడిగారు. కాబట్టి అయితే ఈరోజు అయితే చేశాను. మీకు ఏమైనా వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. నెక్స్ట్ టైం వీడియో కావాలని అడగండి, నేనైతే చేసి పెడతాను. ఇప్పుడైతే మీకు కంటిన్యూ అయితే వీడియో అనేది ఇచ్చాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్. మీ యొక్క సపోర్ట్ ఎంతో అవసరం. నేను ప్రతి వీడియోలో ప్రతి ఛానల్లో అడిగేది ఒకటే బెస్ట్, అదేంటంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ దాన్ని పెట్టి మీ యొక్క సపోర్ట్ అనేది మాకు ఎంతో అవసరం. ఇప్పుడైతే ఆలోచన చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మోషన్ అయితే ఓపెన్ చేసాను. తర్వాత ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ అయితే చెప్పాను. కొన్ని సబ్స్క్రైబర్ వచ్చి బ్రో ఫుల్ ప్రాజెక్ట్ అండి, ఫుల్ ప్రాజెక్ట్ అయినారు. కాబట్టి అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫోటో ఇమేజ్ ఉంది కదా, దాన్ని అయితే మీరు రీఫండ్ అయితే పెట్టుకోవచ్చు. ఎలా చెప్తుందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫోటో మీద ట్యాప్ చేసి పక్కన కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ నేమ్ స్టార్ మీద ట్యాప్ చేసి మీ యొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఎవరి మీద ఫోటో యాడ్ చేయకుండా వాళ్ళొక ఫోటో అయితే యాడ్ చేసి తర్వాత ప్లస్ అని క్లిక్ చేసి ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. ఇలా నేను అన్ని ఫోటోలు ఇమేజ్ అన్ని ఫోటోలకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరేం ముట్టుకండి. ఇక్కడ వచ్చేసి మీరు ఫోటో అనేది యాడ్ చేసినట్టయితే తర్వాత ఇక్కడ చెప్పాను కదా ఒక ఎఫెక్ట్ అనేది, దాన్ని ఏం చేస్తారంటే దానికి కీ యామినేషన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఉందో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాపీ లేయర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ నేను యాడ్ చేశాను, మీకు యాడ్ చేయకపోతే అంటే ఫోటో మీకు బేరది ఉంటుంది. మీ యొక్క ఫోటోని యాడ్ చేసి తర్వాత చెప్పాను కదా ఇక్కడ టైమింగ్ చెప్తుందండి 6.27 మిలియన్కి వచ్చేసి ఆ ఇమేజ్ క్లిక్ చేసి ఇక్కడ చెప్తే కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టేజ్ ఉందా దాన్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ కలర్ ఉంది కదా దాన్ని అయితే ఆఫ్ చేసి తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. అప్పుడైతే మీకు వీడియో అనేది కూర్చుంటుంది ఎఫెక్ట్ అయితే. తర్వాత ఇక్కడ ఎన్ని ఇమేజ్ ఉంటే అది ఇమేజ్కి అటాచ్ చేయండి. ఇప్పుడైతే మీకు ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. నేను కొన్ని ఇమేజ్కి అయితే యాడ్ చేశాను. మీరు అన్ని ఇమేజ్ యాడ్ చేసినట్టయితే తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అయితే వేసుకోవాలి. చెప్తుందండి, ఫస్ట్ అయితే ఇక్కడ ఉందో దాని మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ హెచ్డి కార్డ్ ఉంటుంది. అది హెచ్డి కార్డ్ మీకు సంబంధించింది ఎలాంటి హెచ్డి కార్డ్నా. తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అని చేస్తే ఇక్కడ సేవ్ ఉంటుంది. సేవ్ అని క్లిక్ చేసి మీకు సేవ్ అయ్యి గ్యాలరీకి అయితే పోతుంది. ఇంకేమైనా డౌట్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మేము కొత్త వీడియోతో మేము ముందుకు తెచ్చాను. బై ఫ్రెండ్స్.